ఆయన సినిమాలు పట్టించుకోకుండా పక్కన వాళ్ళ సినిమాలకి ఎక్కువగా మోటివేషన్ ఇస్తున్నారు మహేష్ బాబు. ప్రజెంట్ SSRMB 29 ఈ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తుంటే అప్డేట్స్ ఇవ్వండి, లేకపోతే ఆయన ఇట్లా ఉంటారు ఏంటనేది బయటకు చెప్పండి అంటే ఏది చెప్పకుండా ప్రజెంట్ ఫ్యాన్స్ అందరినీ కూడా కొంచెం కోపం అయితే ఉన్నారు. మరి ఈయన ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తాయి అనుకోవచ్చు? సో ఖచ్చితంగా మహేష్ బాబు గారు ఆయన సినిమా వచ్చి సంవత్సరం అయిపోతుంది. మన సంక్రాంతికి లాస్ట్ సంక్రాంతి గుంటూరు గారం వచ్చింది. ఈ సంక్రాంతి దాకా సినిమా ఊసేలేదు, ఇంకా వేరే సినిమా స్టార్ట్ కూడా చేయలేదు. సో SSRMB 29 అని పట్టుకుని తిరుగుతున్నారు అనమాట. సో మరి రాజమౌళి గారు అయితే జస్ట్ పూజ చేసి వదిలేశారు సినిమాకి. మరి ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు, అది ఎన్నాళ్ళు తీస్తారు, ఇంకో 2 ఏళ్ళు పడుతుందా 3 ఏళ్ళు పడుతుందా, రిలీజ్ ఎప్పుడు అవుతుంది? మహేష్ బాబు ఫ్యాన్స్కి నిజంగా రక్త కన్నీరు వస్తుంది అనమాట. సో ఒక సంవత్సరం అంటే ఆగుతారు. సో ఇంకా షూటింగ్ మొదలకు ముందే సంవత్సరం ఆగారంటే ఇంకా షూటింగ్ మొదలైనాక ఆయన ఎంత టార్చర్ పెడతారు. వాటి నుంచి అప్డేట్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ప్రొడక్షన్ హౌసెస్ని. సో మరి మహేష్ బాబు గారు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? ఆయన అయితే జనరల్గా డిలే చేయరు కదా. సో ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా ఉంటారు అప్డేట్స్ ఇవ్వడంలో. కానీ మరి ఈసారి ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు అంటే రాజమౌళి ఫోబియా ఆయనకు కూడా సోకిందా అని చెప్పి బాధపడుతున్నారు. సో మరి లాక్డౌన్ ఆ టైం దగ్గర నుంచి కూడా మహేష్ బాబు గారికి ఫ్యామిలీతో ఎక్కువ గడపడం, సినిమాలు చూడటం, వాటికి రివ్యూలు ఇవ్వడం అనేది పెరిగిపోయింది అనమాట. సో అంటే ఆ రివ్యూలు సినిమా చూడగానే ఏదైనా హాలీవుడ్ మూవీ కానీ వేరే కేరళ మూవీ కానీ దాన్ని రికమెండ్ చేస్తున్నారు కూడా, ఇది బాగుంది చూడండి అని చెప్పి. నేను చూసాను, ఎగ్జైట్ అయ్యాను. సో మళ్ళీ ఇంకా మన డైరెక్టర్స్ ఎవరైనా రిక్వెస్ట్ మీద ఆయనతో ట్వీట్ వేయించుకుంటారు, ఎందుకంటే ఆ సినిమాకి పేరు వస్తుందని చెప్పి. సో ఖచ్చితంగా అట్లా చేసుకుంటూ లాక్డౌన్ తర్వాత నుంచి వేస్తూనే ఉన్నారు. సంవత్సరానికి ఒక 20-30 సినిమాలు చూస్తున్నారు. కానీ మీరు ఎందుకన్నా సినిమా ఇప్పుడు సంవత్సరం నుంచి అట్లానే ఏ సినిమా చూసినా ఆ సినిమా బాగుంది, నేను బాగా ఎంటర్టైన్ అయ్యాను అని చెప్తున్నారు. కానీ ఆయన సినిమా మొదలు పెట్టట్లేదని ఫ్యాన్స్ అంతా కోపంగా ఉన్నారు. రీసెంట్గా 2025 స్టార్ట్ అయిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా అదిరిపోయింది, నేను చూశాను అని చెప్పి ఆయన దాన్ని లేపారు. అట్లనే సుకుమార్ గారు అమ్మాయి నటించిన గాంధీ తాటి చెట్టు అనే సినిమా చూశాను, అద్భుతంగా ఉందని చెప్పి. సో అన్న నువ్వు ఇట్లా బాగానే చెప్తున్నావు రివ్యూలు, ముందు మన సినిమా సంగతి అంటే చూడు. ఫ్యాన్స్ అంతా కూడా ఫైర్ అవుతున్నారు అనమాట. ఏంటి మాకు ఈ పరిస్థితి, అభిమానం చేయాలంటేనే అసహ్యం వచ్చేస్తుంది, ఇంకా వ్యక్తపడుతుంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి సూసైడ్ కూడా చేసుకోవాలనిపిస్తుంది నువ్వు సినిమాలు అప్డేట్ లేకపోతే. అంటే ఫ్యాన్స్ ఆ స్టేజ్కి వచ్చేసారు. హీరోలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ చేస్తుంటే సినిమాకి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళ కండిషన్స్, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. బట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏంటంటే ప్రతి ఎమోషన్ని, హీరోని వాళ్ళ సొంత ఎమోషన్ లాగా ఫ్యామిలీని కూడా మర్చిపోయి హీరో కోసం బతికే స్టేజ్లో. ఇంకోటి రీసెంట్గా రామ్ చరణ్ కూడా SSRMB 29 గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటా, కోవిడ్ రాకపోతే ఆయన తొందరలోనే కంప్లీట్ చేస్తారు, ఇలాంటి ఏమైనా రాకపోతే ఒక 1.5 yearలో పూర్తి చేస్తారని చెప్పి చెప్పారనమాట. అది అవుతుందా అవ్వదా కనీసం? అదే ముందు షూట్ మొదలైతే అసలు ఏ జోనర్ అనేది ఆయన క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ సినిమా 2 ఏళ్ళలో తీయగలుగుతాడు, VFX వర్క్ ఉండదులే అని. లేదు VFX వర్క్ ఉంది అంటే ఖచ్చితంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. సో మరి 2027లో ఇంకా పిల్లలతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. మనకు అప్పటికి వస్తుందో రాదో, షూటింగ్ మొదలైతే కానీ ఎవరికి క్లారిటీ రాదు. ఆయన ఎలాగైతే RRRకి ప్రెస్ మీట్ పెట్టారో, బాహుబలికి ప్రెస్ మీట్ పెట్టారో, దీనికి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది జోనర్ ఇట్లా చేయబోతున్నాము, ఇన్ని రోజులు షూటింగ్ ఉంటుంది అని క్లారిటీ ఇస్తే అందరూ మనశాంతిగా తిని పడుకుంటారు ముందు ఫ్యాన్స్ అంతా కూడా.